సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. ఓ 2 చరణాలు, చిన్న పాట కలిసి పాడుకుంటూ మన దేవుని నామాన్ని కనపరుచుకుందాం. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదామా. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. గడిచిన దినాలన్నిటిని మన దేవుడు మనల్ని కాపాడాడు కదా, కాచాడు కదా. మరి దేవునికి స్తోత్రం చెబుదామా. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. పగలు రేయి కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. మము కాచిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. కాచిన దేవా నీకే స్తోత్రము. చప్పట్లో బిగ్గరగా నాతో పాటు కలిసి ఆమేన్ ఆమేన్. యేసయ్యకి మహిమ. కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనగా నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై నన్ను ఆదరించిన కలుషమునాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము. కాపాడిన తండ్రి నీకే స్తోత్రము.
దినాలంతా మమ్మల్ని కాచి కాపాడావు. ఏమి చిరునాలు తీర్చగలము తండ్రి. సమస్త స్తుతియు ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు మనం ఆరాధించుచున్న దేవునికే చెల్లును గాక. ఆమేన్. బైబిల్ చూడండి, ఒక మాట చూద్దాం, చదువుదాం. చదివేవాళ్ళు మైక్ తీసుకుని. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం ఒకే ఒక్క వచనం 26వ వచనాన్ని చూద్దాం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దాన్ని పండేసివా చిన్న ప్రార్థన చేద్దాం వాక్యాన్ని బట్టి. పరిశుద్ధుడైన తండ్రి, పరమపిత, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయమందు ఎంతమంది బిడ్డలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చెప్తున్న నన్ను వింటున్న బిడ్డలని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయినా ఈ మాటలు అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా దీవించమని, మా ద్వారా ఎల్లవేళలా నీ నామం స్తుతించబడినది కనుక మా ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని నిన్ను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొనుచు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు కావాల్సినటువంటి సహాయం అనుగ్రహించండి. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆరోగ్యాలు ఇవ్వండి. కుటుంబ సమస్యల్లో ఉంటే సమస్యల నుంచి విడుదల కలిగించి కావాల్సిన సహాయంతో మీరే నింపి దీవించి బలపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ మనవుల్ని సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవునికి స్తోత్రాలు. ప్రభు పేరిట కూడి వచ్చిన మీకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభాభివందనాలు. అందరికీ వందనాలు. ఒకసారి చేతులెత్తి మంచిగా ఒక స్తోత్రం చెప్పండి. చెవులు గిర్రుమనాలా చెప్పండి. రైట్. 2024వ సంవత్సరం చివరి ఆదివారం. ఈరోజు చివరి ఆదివారం. ఈ సంవత్సరానికి చివరి ప్రసంగం. ఈ సంవత్సరానికి చివరి ప్రసంగం. ఇంకొకసారి ప్రసంగం చేసేదానికి ఇంకొక ఆదివారానికి 2025వ సంవత్సరంలోకి పోతాం. మరి చివరి ఆదివారం మనం కూడుకోవడం, వాక్యాన్ని ధ్యానం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరం. మంగళవారం 31వ తేదీ రాత్రికి న్యూ ఇయర్ ఆరాధన జరుగుతుంది. 1వ తేదీకి శ్రీనివాస సత్రం కాకువారిపాలెంలో జరుగుతుంది. కాబట్టి ప్రియబిడలు తప్పక సహకరించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. రైట్. యేసుక్రీస్తు ప్రభు తాను చెప్పినటువంటి అనేకమైన విలువైనటువంటి మాటల్లో ఒక మాటని మనం చదువుకున్నాం. యేసయ్య నోటకుండా వచ్చే ప్రతి మాట విలువైన మాటే. కొన్నిసార్లు మనం మాట్లాడుకునే మాటలు ఎట్టుంటాయంటే పోకిరి మాటలు, సరసమైనటువంటి మాటలు, పనికిమాలినటువంటి మాటలు, బూతులు, ఇలాగ కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మన మాటలు కొన్నిసార్లు చాలామంది అంటారు, విన్నవాళ్ళు కూడా, రే వాళ్ళ మాటలు పట్టించుకోబాకండ్రా, ఏదో మాట్లాడుతూ ఉంటారులే, తాగేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారులే, లేదా ఫీలింగ్ వేరే విధంగా ఉండిందిలే, అప్పుడు అలా మాట్లాడారులే, అవన్నీ పట్టించుకోబాకండ్రా. కొన్నిసార్లు మనం మాట్లాడే మాటలు అలాగే ఉంటాయి కాబట్టి అలాగే మాట్లాడతారు. కానీ యేసయ్య మాట్లాడే ప్రతి మాట విలువైనటువంటి మాటే. యేసయ్య మాట్లాడిన ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైన మాటే. దేనిని మనం తీసేయలేము, దేనిని మనం కొట్టి పారేయలేము. యేసయ్య పలుకుతున్న ప్రతి మాట విలువైనటువంటి మాటే. అవును అనే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కరెక్టేనా? యేసయ్య మాట్లాడే ప్రతి మాట అంత ప్రాముఖ్యమైనటువంటి మాటల్లో ఒక మాటని మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం. ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుట కంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు, మనుషులందరూ చేస్తున్నటువంటి ఒక పనిని గురించి యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు. ఏం చేస్తున్నారు మనుషులందరూ అంటే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని, అంటే ప్రతి మనిషికి ఉన్నటువంటి ఆలోచన, ప్రతి మనిషికి ఉన్నటువంటి మనస్సు ఏంటంటే సంపాదించుకోవాలి. ఏం చేయాలి? మాట్లాడరే. ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ఇప్పుడు సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకుంటాం? ఇప్పుడే కదా సంపాదించుకోవాలి. వయసు ఉన్నప్పుడే కదా సంపాదించుకోవాలి. గాలి తోలేటప్పుడే కదా తోర్పాను పట్టుకోవాలి. ఇప్పుడే సంపాదించుకోకపోతే ఇంకెప్పుడు సంపాదించుకోగలం? సంపాదన 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 సంపాదనలో మనుషుల యొక్క మైండ్ సెట్ ఆగిపోయింది. మనుషులు మనస్సు అలాగే ఉండిపోయింది. నిజమే, అందరూ సంపాదనలో సంపాదించుకొని రకరకాలైనటువంటి సంపాదనలు, ధనాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, బంగారు వస్తువులను సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. డబ్బుల రూపంలో అయితే ఓయమ్మో అంత డబ్బులా అంటామని కొంతమంది ఏం చేస్తారంటే బంగారు వస్తువులు కొనేసి దాచిపెట్టుకుంటారు. అంటే ఆ రూపంలో సంపాదన అంటే పెద్దగా కంటికి కనిపించదు కదా. ఇంకొంతమంది ఏం చేస్తారంటే అక్కడక్కడ ప్లాట్లు కొనిపెట్టుకొని ఉంటారు, అక్కడక్కడ ఇల్లులు కొనిపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ధనం రూపంలో అయితే తెలిసిపోద్ది కదా, అందుకని ఈ రూపంలో అయితే తెలవదు కదా అన్నట్టుగా రకరకాలైనటువంటి సంపాదనలు, మనుషులందరూ సంపాదనలోని మునిగిపోయి ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, ఇలాంటివన్నీ సంపాదించుకొని వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు, ఇవి ఏవి కూడా వాళ్ళకి ప్రయోజనమైనవి కాదు అని యేసయ్య అంటున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎస్, ఇవేవి ప్రయోజనమైనవి కాదు. నేను ఒకటి చెప్పనా, మనము ఎంత సంపాదించుకునినా వచ్చేటప్పుడు కొత్త చేతులతోనే వచ్చాం, పోయేటప్పుడు కూడా అక్క చెప్పండి అక్క, నిజమే కదా, పోయేటప్పుడు కూడా కొత్త చేతులతోనే పోతాం, ఏమి తీసుకోమాం. మా తాత నెల్లూరయ్య
మా తాత అంటే మా ఏమో కోపం వస్తుందేమో, మా తాత కదా నేను కొడుకు పెట్టిన అంటదేమో. మొత్తానికి తాతే కదా. మా తాత బ్రతికున్నన్ని రోజులు బ్రతికి చివరికి ఒక రోజున చనిపోయాడు. ఆయన భూస్థాపనలో మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, కొడుకులు అందరూ పాల్గొన్నాం. టపాసులు పేర్చి మరీ ఎత్తుకుపోయినాం నాడిపేటలో. ఆయన్ని పండేశారు, గుంటలో వేసేసారు. వేసేసి ఇంకా మట్టేసేటప్పుడు ఆగండి 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 ఆగండి. ఏం ఆగండి అని అంటే ఆయన చేతికి రాగి ఉంగరం ఒకటి ఉండింది. పాపం రాగి ఉంగరం, వెండిది కాదు, బంగారంది కాదు. ఆ ఉంగరాన్ని కూడా తీసుకోవాలని చూశారు. ఇప్పుడు బంగారం అయితే ముక్కు పొడకలో అలాంటివి ఆడవాళ్ళు వేసుకుంటే తీసుకుంటారు, లేదా రింగులో ఆ ఉంగరాలంటే తీసుకుంటారు. అది ఎందుకు రాగిది? దానిని కూడా తీయాలని ప్రయత్నం చేస్తే ఆ ముసలోడు అది ఎన్ని సంవత్సరాల క్రితం వేసి పెట్టుకున్నాడో మాకు తెలీదు, రాలా. ఒకవేళ బంగారది ఏంటి ఏలు ఇంచైనా తోలు వచ్చేటట్టయినా తీసుకున్నాము. నేను అప్పుడు అనుకున్నా, ఒరే దానిని కూడా వదిలిపెట్టడం లేదు కదా. అవును, మనం ఉత్త చేతులతోనే వచ్చాము, తిరిగి పోయేటప్పుడు కూడా ఉత్త చేతులతోనే పోతాం, ఏమీ తీసుకొని పోలేము. వచ్చేటప్పుడు ఎలా వచ్చామో ఉత్త చేతులతో, పోయేటప్పుడు కూడా. లోకములో ఉన్నటువంటి మనుషులు సంపాదన ఇదిగో డబ్బులు సంపాదించాలా, వస్తువులు నేను సంపాదించుకోకూడదని చెప్పడం వల్ల, కానీ ఆ సంపాదనలోనే నిమగ్నం అయిపోయి చివరికి వాళ్ళు ఉత్తగానే ప్రయోజనం లేకుండానే చనిపోతూ ఉన్నారు. నేను ఒకటి చెప్పనా, సంపాదించుకోవాలి, కానీ ఈ లోకములో ఉండేటువంటి అన్నిటికంటే కూడా మనము సంపాదించుకోవాల్సింది ఇంకొకటి ఉంది. అదే బైబిల్ చెప్తుంది. నీవు వీటినే సంపాదించుకొని నువ్వు చచ్చిపోతే నీకు అసలు ప్రయోజనం లేదు, నీ బ్రతుకుకి ఒక అర్థము పరమార్థము లేదు. వీటితో పాటు మెయిన్ అయినది ఇంకొకటి ఉంది, దానిని నువ్వు సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకోవాలో తెలుసా? ఈ చివరి ఆదివారం నేను దాన్నే చెప్పదలుచుకున్నాను. ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ, వాళ్ళు విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, స్వార్థికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి క్రైస్తవుడు సంపాదించుకోవాలా. ఏన్ని సంపాదించుకోవాలా అంటే బైబిల్ అంటది, సామెతల గ్రంథానికి వచ్చేయండి, ఏమి సంపాదించుకోవాలా. సామెతల గ్రంథానికి వచ్చేయండి, 4వ అధ్యాయం. సామెతల గ్రంథానికి వచ్చేయండి, 4వ అధ్యాయానికి రండి. ఆ 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దామా? 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని చూద్దామా? జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఏం సంపాదించుకోవాలంట? ఒకసారి ఈ మాట నాతో పాటు అందరూ చెప్పండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను, నాతో పాటు బిగ్గరగా మీరు చెప్పండి. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి ఏంటది బుద్ధి చెప్పండి, బుద్ధి సంపాదించుకునుము. హల్లెలూయా చెప్పండి నాన్న. ఏం సంపాదించుకోవాలంటారా? ఇప్పుడు దాకా మనం ఎంతైతే సంపాదించుకున్నామో అదంతా ఇచ్చేసంట, పోయినా పర్వాలేదు, దానికంటే మిన్నగా దేన్ని సంపాదించుకోవాలంట? బుద్ధిని సంపాదించుకోవాలంట. చాలామంది మనం అడుగుతుంటాం కదా, కొన్నిసార్లు కోపం వస్తే, బుద్ధి లేని పెద్ద మనిషా, బుద్ధి లేనోడా, బుద్ధి లేనిదానా, ఇంత గాడిదిలాగా ఎదిగావు, ఒక్కరో కాకపోయినా ఒక్కరో నీకు బుద్ధి లేదు అని మనం తిడతా ఉంటాం కొన్నిసార్లు. అందుకనే బైబిల్ అంటుంది, నా మాట కాదు నాన్న, బైబిల్ అంటుంది, లోకములో నువ్వు ఎంత సంపాదించుకున్నా, లోకములో ఉండేదాన్నే సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే నీకు ఏ ఉపయోగం లేదు. అందుకనే ఈ చివరి ఆదివారం 2024వ సంవత్సరం చివరి ఆదివారాన దేవాతి దేవుడు అంటున్నాడు, వాటిని కాదు వాటితో పాటు మిన్నగా బుద్ధిని సంపాదించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనమందరము బుద్ధి కలిగిన వారముగా ఉందుముగాక. ఈ దినము నుంచి మనము బుద్ధిని సంపాదించుకుందుముగాక. బుద్ధి లేని వాళ్ళంగా ఉండకూడదు.
చెప్పండి చెప్పండి. ఏమి లేని వారంగా, ఏమి కలిగిన వారంగా ఉండాలి? కీర్తనల గ్రంథానికి రండి, ఒక మాటను మనం గుర్తు చేసుకుందాం. కీర్తనల గ్రంథం 32వ కీర్తన. కీర్తనల గ్రంథం 32వ కీర్తన 9వ వచనాన్ని చూడండి. 32వ కీర్తన 9వ వచనాన్ని చూడండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్, బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు అంట. మనం ఎట్ట ఉండకూడదు? బుద్ధి లేని వారంగా. గుర్రానికి కంచర గాడిద 2 రాశారు అక్కడ. నేను అంటాను, జంతువులకి దేనికి కూడా ఒకవేళ మనం చూస్తే ఎద్దుకు కావచ్చు, వాటికి బుద్ధి ఉండదు. అందుకని మనం ఏం చేస్తాం? ఎద్దు మనకు లోబడాలంటే, ఎద్దు మన మాటకు లోబడాలంటే ఏం చేస్తాం? ముక్కు తాడేస్తాం. ఎందుకంటే అది వెళ్తుంది, మన మాట వినదు, బుద్ధి లేని పశువు కదా. అందుకని ముక్కు తాడు పట్టుకుని లాగినప్పుడు ఆగుతుంది, ఆ చురుక్కైనా ఆగుతుంది. ముందరకు పోవాలంటే ముళ్ళ పొడతో పొడుస్తాం, ఎందుకంటే బుద్ధి లేనటువంటిది. ఇలాగ మనం ఉండకూడదంట. బుద్ధి లేనటువంటి ఒక జంతువు లేదా గుర్రము వలె లేదా కంచర గాడిద వలె మనం ఉండకూడదు. ఏ మనిషి కూడా ఉండకూడదు. బుద్ధి కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉండాలి. ఈ రోజున అంటున్నాను, దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, మనకున్నటువంటి సంపాదన అంతా ఇచ్చి కూడా దేన్ని సంపాదించుకోవాలంట? బుద్ధిని సంపాదించుకోవాలా? మారిపోవాలి. ఈరోజు మనం అందరమే ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ మారిపోవాలా? అయ్యా, మనం సంపాదించుకోవాల్సిన ఈ సంపాదన కంటే, అంటే లోకంలో ఉన్నటువంటి ఈ సంపాదన కంటే మిన్నైనది ఇంకొకటి ఉంది. బుద్ధిని సంపాదించుకోవాలా? దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేన్ని సంపాదించుకోవాలా? బుద్ధిని సంపాదించుకోవాలా. ఎస్, మనం బుద్ధిమంతులంగా మనం అందరమే మారిపోదుము గాక. గట్టిగా చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం మారిపోయామా? ఇక మారిపోతామా? ఇప్పుడు మనం మారిపోయామంటారా? ఇప్పుడు చెప్పిన మాటకి ఇక మారుతామంటారా? మారిపోదుము గాక అంటే ఏమన్నారు? ఆమేనన్నారు. అవును, మేము మారిపోతున్నాం అంటే ఇంకా టైం పెట్టకూడదు. రేపు మారుతాము, వచ్చే సంవత్సరం మారుతాం, పై సంవత్సరం మారుతాం, మాకు కొంచెం పనులు ఉన్నాయి. నిన్న నాకు ఒకరు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మేము మాకున్నవన్నిటినీ ఉన్న వాటందరిని వదిలేసి దేవుని దగ్గరకు వచ్చేస్తాం, ఈరోజు వస్తానని మాటలో. మొదటిసారిగా ఆ మాట పక్కన తెలిసి, ఊరే వీళ్ళు దేవుని కాడికి పోతారా? ఊయము, ఇలాంటి వాళ్ళు కూడా మీరు గమనించండి ప్రియులరా. బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే నేను అదే అడిగా. ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు అంటే ఇప్పుడే అనుకున్నారు. టైం పెట్టలా, అప్పటికప్పుడికే. ఒకసారి ఒక ఉపమానం విన్నా నేను, భలే ఉపమానం. ఒక ఊరిలో ఒక అందమైనటువంటి ఒక స్త్రీ ఉందంట. తన అందాన్నే ఎరగా వేసి డబ్బులు సంపాదించుకుంటుందంట. ఇంక మీరు అర్థం చేసుకోవాలి. విపరీతమైనటువంటి సంపాదనలో మునిగిపోయిందంట. ఒకరోజు తను ఆ పని మీదే కారులో పోతూ ఉన్నప్పుడు ఆ దారి పక్కన ఒక పెద్ద క్రిస్టియన్ మీటింగ్ జరుగుతూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయ్యేసరికి కారు ఆగింది. ఏందికి ఇంత జనం ఉన్నారు, ఏం జరుగుతుందని అద్దం దించిందంట. కారు గ్లాస్ దించిందంట. గ్లాస్ దించంగానే ఆ
ఒక శబ్దం వినబడుతుంది. పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇదే అనుకూలమైన సమయం, ఈరోజే మారు మనసు పొందు, రక్షణ పొందు, యేసయ్య రక్తములో నీ పాపాలు కడగబడతాయి ఈరోజే అని అంటున్నాడంట. అప్పుడు ఆమెకు అర్థమైపోయింది, అరే నేను చేస్తున్నది భయంకరమైన పాపం, భయంకరమైన తప్పు, నేను మారిపోతున్నాను అని తన డైరీలో రాసుకునింది. ఈ రోజుతో మారిపోతున్నాను. ఎప్పుడు మారుతాను? రేపటి నుంచి. అంటే ఇప్పుడు వెళ్తుంది కదా, ఆమె పార్టీ మీద వెళ్తుందిగా, అందుకని ఈ రోజు వరకే నేను ఇలాగుండి రేపటి నుంచి క్రొత్త జీవితాన్ని నేను స్టార్ట్ చేయబోతున్నాను తన డైరీలో రాసుకునింది. ఆ నుంచి వెళ్ళిపోయింది. రొంత దూరం బాగానే పెద్ద లారీ ఒకటి వచ్చి కారుని కొట్టేసింది. యాక్సిడెంట్ అయిపోయింది, చనిపోయింది. క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకునింది, ప్రారంభించక ముందే చచ్చిపోయింది. డైరీని చూసి పోలీసులు ఆశ్చర్యపోయారంట, రే ఈ మనిషి ఎలాంటి మనిషా, పాపము రేపటి నుంచి క్రొత్త జీవితాన్ని జీవించాలనుకునింది, రేపును చూడకుండానే ఈరోజే చచ్చిపోయింది. అందుకనేదే రేపు అనేది బైబిల్ ఒప్పుకోనుగాక ఒప్పుకోదు, రేపు అనేది ఒప్పుకోదు, యేసయ్య కూడా ఒప్పుకోడు. నేడే అంటే ఈరోజే. జక్కయ్యతో అన్నాడుగా, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తా, రేపు వస్తా అన్నాడా? ఎల్లుండి మనం వాయిదాలు వేసేది, వాయిదాలు వేయకూడదు. దేవుని వాక్యం అంటుంది, ఏమంటుందో తెలుసా? బుద్ధిమంతులంగా మారిపోదుము గాక అంటే ఇందాక ఆమెనని చెప్పారు. రేపు మారుతాను, ఎల్లుండి మారుతాను అనుకోకూడదు. ఇప్పుడు ఈ క్షణంలోనే మారిపోవాలంతే. బుద్ధిని సంపాదించుకోవాలి. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని జనాంగమా, బుద్ధిని సంపాదించుకోవాలి ప్రతి మనిషి కూడా. అయితే ఇప్పుడు చెప్పండి, రేపు సంపాదించుకుందామా లేదా ఇప్పటి నుంచే సంపాదించుకుందామా? ఇప్పటి నుంచే సంపాదించుకోవాలి. రైట్. ఇప్పుడు బుద్ధిమంతులుగా మనం మారిపోయాము కనుక బుద్ధిమంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అనేటువంటి కొన్ని విషయాలు మీ ముందర నేను పెడుతున్నాను. 1, 2, 3 అని. బుద్ధిమంతులుగా మనం మారిపోయాము కనుక బుద్ధిమంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? నెంబర్ 1 చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. బుద్ధిమంతులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూద్దామా? కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. ఎవరి వ్యక్తి చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతుడు. అంతే. దేవుని మాటలు విని, అర్థమవుతుందా? దేవుని మాటలు విని దాని ప్రకారం చేసేవాడు బుద్ధిమంతుడంట. ఎలాంటి బుద్ధిమంతుడంటే బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు. చెప్పండి నాన్న, బండ మీద ఇల్లు కట్టుకోవాలంటే సులభమా కష్టమా సులభమా? చూసి అనుకున్న గట్టిగా చెప్పండి. కష్టమా సులభమా? ఇసుక మీద కట్టుకోవాలంటే చాలా సింపుల్ కదా. ఇసుక మీద కట్టుకోవాలంటే ఇంతకుముందు రోజుల్లో ఇసుక మీద మీరేమో తెలియదు కానీ మా అమ్మలు మాత్రం భలే ఇల్లు కట్టుకొని ఉన్నారు. దాన్ని ఇల్లు అంటారు, ఏమంటారు? గుడిసె అంటారు. మీకు ఒక విచిత్రం చెప్పనా? నా చిన్నప్పుడు జరిగింది. నేను పడుకునేటప్పుడు గుడిసెలో ఉన్నా. ఉదయం లేచేసరికి నా మీద గుడిసె లేదు, కానీ నేను మాత్రం పడుకొని ఉన్నా. ఏం చేసి పెట్టారో తెలుసా? ఇల్లు 4 మక్కలు మలుకొని గుడిసిని లేపుకొని పోయి ఇంకొక స్థలంలో పెట్టున్నారు. నేను మాత్రం గుడిసి అక్కడే పడుకొని ఉన్నా. అప్పుడు మా అమ్మ వచ్చి, అరే బిడ్డ ఆడున్నాడు బిడ్డ. నేను అనుకుని చాలా ఆశ్చర్యపోయినా. అంటే ఆమె నిద్ర లేపడం ఎందుకులే, నిద్రపోతున్నాడు కదా, లేస్తే వచ్చి తీసుకుపోదామని. ఆమె వేరే ఊర్లో కాదు, పక్కన ఊర్లోనే ఇసుక ప్రాంతంలో. అలాంటి ఇల్లులు కూడా కట్టుకుంటాం. అంటే కష్టమా సులభమా? చాలా సులభం. ఇసుక మీద కట్టుకునేది చాలా సులభం. వాళ్ళు బుద్ధిహీనులంట, బుద్ధి లేనివాడంట. అయితే బండ మీద కట్టుకోవాలంటే చాలా కష్టం. కరుణాకర్ కడుతున్నాడు, ఎంత కష్టమా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. నేను అనుకున్నాను ఈ 2024 అంతే కట్టియాల ప్రభు అని కూడా ప్రార్థన చేసాం. ఈ సంవత్సరం పోయి చూస్తే కొంచెమన్నా జరిగిందా?
అలాగే ఉన్నది. అంటే కష్టం, బండ మీద కట్టుకోవాలంటే కష్టం, కానీ కట్టితే మాత్రం శాశ్వతం. దేవునికి స్తోత్రం. చెప్పు గట్టిగా హల్లెలూయా. కష్టం కానీ శాశ్వతం. దేవుడు కూడా అదే అంటున్నాడు. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు ఎవరు? ఆ బుద్ధిమంతుడు అంటే నా మాటలు విని, ఫస్ట్ ఆయన మాటలు వినాలి, రెండవది దానిని ప్రకారం చెయ్యాలి. దేవుని మాటలు వినడమే కాదు, దేవుని మాటల ప్రకారం చెయ్యాలి. ఈ రోజున మనం చేసే పెద్ద పొరపాటు ఏందో తెలుసా? వింటాం కానీ చెయ్యం. వింటాం. నేను గంట ప్రసంగం చేసినా వింటారు, 1.5 గంట చేసినా వింటారు. తప్పు కనుకోబాకండి. తొండ బొక్కి తలకాయ ఊపినట్టు ఇట్టు కూడా ఆడిస్తారు. నిజమే కదా ఆయన చెప్తున్నది అని, కానీ దాన్ని చేయరు, కానీ దాన్ని పాటించరు. బుద్ధిమంతుడు ఎవరు? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? ఆయన మాట వింటాడు, విన్నదాన్ని చేస్తాడు. స్తోత్రం చెప్పు హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నువ్వు బుద్ధిమంతుడు అయితే, నువ్వు బుద్ధిమంతుడిగా మారావు గనుక ఆయన మాటలు వినడం మాత్రమే కాదు, విన్న మాటల ప్రకారం చేయాలి. నానా వాక్యాన్ని విని ఏదో హరికథ బుర్రకథ అన్నట్టుగా తుడి చేసుకుని వెళ్ళిపోకూడదు. విన్నదానిని చెయ్యాలి. ఆయన మాటలు కష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు ఆయన మాటలు మనకు నష్టాన్ని తీసుకుని వచ్చి కూడా పెడతాయి. అయినా కానీ చెయ్యాలి. బైబిల్లో గ్రేట్ పర్సన్, వండర్ఫుల్ మ్యాన్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే అబ్రహాము. చెప్పండి చెప్పండి, ఆయన పేరే గట్టిగా, ఆయన పేరే. మీరు తెలిసిన వాళ్ళు ఏమన్నా చెప్పండి. అబ్రహామును దేవుడు పిలవకముందే అబ్రహాము ధనవంతుడా, ఏమీ లేని పేదోడా? పేదోడా ధనవంతుడా? ధనవంతుడండి, బాగా డబ్బు ఉండేవాడండి, బాగా ధనవంతుడు. ఎవరో? అబ్రహాం. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. అబ్రహామా రా, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ ప్రాంతాన్ని వదిలిపెట్టు, రా నేను చూపించే దేశానికి రా. ఆయనకేమి కొరతలు లేవు, ఆయనకేమో అప్పులు లేవు, ఆయనకేమో జబ్బులు లేవు అబ్రహాంకి. ఈ రోజున చాలామంది దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? అప్పులోళ్ళు, జబ్బులోళ్ళు, ఏంది ఇలా రకరకాల వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు. నేను అంటాను, అప్పుల కోసం జబ్బుల కోసం వచ్చే వాళ్ళు నిలబడరు. వాళ్ళు అప్పులు తీరంగానే మానేస్తారు, జబ్బులు పోగానే మానేస్తారు. ఏసయ్య కాడికి వచ్చి శాశ్వతంగా నిలబడే వాళ్ళు ఎవరో తెలుసా? నా ఏసయ్య నాకు నిత్య జీవం ఇస్తాడనే వాళ్ళే శాశ్వతంగా నిలబడతారు. ఇలాంటి వచ్చినటువంటి వాళ్ళు. అయితే అబ్రహాముని దేవుడు పిలిచాడు కదా, అబ్రహాం వచ్చేసాడు కదా. అబ్రహాంకి ఏమైనా అప్పు ఉందా? జబ్బు ఉందా? కొరత ఉందా? కొదువు ఉందా? ఏమీ లేదు. ధనవంతుడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. తనకంటూ అక్రత లేదు, తనకంటూ కొదువ లేదు, ఒక రేంజ్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు పిలిచాడు. అబ్రామా రా, రా అబ్రామా, నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ బంధువుని విడిచిపెట్టి రా. అన్నిటిని వదిలేసి వచ్చేసాడు. అసలు అద్భుతమైన ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం, అద్భుతమైనటువంటి ఒక మాట ఉంటుంది అక్కడ చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం, ఆ 12వ అధ్యాయంలో 4వ వచనం చూద్దామా. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, అతనితో అంటే ఎవరితో? అబ్రహాముతో. అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అబ్రహాము వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పండి. పై వచనాల్లో చూడొచ్చు, మనం పై వచనాల్లో చూడొచ్చు ఏం చెప్పాడని. అన్నిటిని వదిలిపెట్టుకుని వచ్చి అన్నాడు. నేను చూపించే దేశానికి వచ్చే అన్నాడు. అన్నిటిని వదిలేసి వచ్చేసాడు అబ్రహాం. అన్నిటిని వదిలేసి వచ్చేసాడు అబ్రహాం. ఇప్పుడు చెప్పండి, మనం వదిలేసుకొని రమ్మంటే వస్తారా? వస్తారా? ఆదివారం ఎందులే అక్క, ఆదివారం ఎందులే అన్న, పనికి పోయేదా, చర్చికి రండి అన్న, చర్చికి రండి అక్క అంటే వస్తారా? అమ్మో పని మేము వదలం సారో,
వీలు పడితే దేవుడిని నేను వదిలేస్తాం. అందుకనే మన జీవితాలు ఎలా ఏడుస్తుండేది, అందుకనే మన బ్రతుకులు ఎలా ఏడుస్తుండేది. దేవునికంటూ మనం ఏమీ చేయలేము, దేవునికి ఇవ్వలేము, దేవునికంటూ ఏమీ చేయలేము. అందుకనే మనం ఎలా ఉండేది, ఆశీర్వాదం లేకుండా. అబ్రాహామును మీరు చూడండి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఇప్పుడు చెప్పండి నాన్న, అబ్రాహాము బుద్ధిమంతుడా బుద్ధి లేనుడా? ఓయ్ గట్టిగా, బుద్ధిమంతుడా బుద్ధి లేనుడా? ఎందుకు బుద్ధిమంతుడు అనుకుంటున్నాం? దేవుని మాట విన్నాడు, విన్నదాన్ని చేశాడు. అందుకే కదా యేసయ్య అన్నాడు, నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతుడిని పోలి ఉండును. బుద్ధిమంతుడు ఎవరంటే ఆయన మాటలు వింటారు, దాన్ని చేస్తారు. ఇప్పుడు అబ్రాహాము విన్నాడు, విన్నదాన్ని చేశాడు. అంటే నేను అదే అంటాను, అబ్రహాము బుద్ధిమంతుడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఏ స్థాయిలోకి పోయాడు, ఏ లెవెల్కి పోయాడు అబ్రహాం? మీకు అందరికీ తెలిసిన మాటే. అబ్రహాం అనగా విశ్వాసులకు, గట్టిగా చెప్పండి, విశ్వాసులకు. ఇంకొక మాట చూడండి, లోకస్వార్త 19వ అధ్యాయం. తీయాల లోకస్వార్త 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇంకొక మాట చూద్దాం, లోకస్వార్త 19వ అధ్యాయం 9వ వచనం చూడండి. 19వ అధ్యాయం 9వ వచనం. మైక్లో చదవాలా, స్పీడ్గా. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరిని గురించి అంటున్నాడు యేసయ్య? ఎవరిని గురించి అని మాట్లాడా? లోకస్వార్త 19వ అధ్యాయం అనగానే మీకు ఒక వ్యక్తి గుర్తు రావాలా. ఆ వ్యక్తే పొట్టి జక్కయ్య. పొట్టి జక్కయ్యని గురించి యేసయ్య అన్నాడు, జక్కయ్య చెట్టు మీదకి ఎక్కిన తర్వాత, కిందకి దిగమనిన తర్వాత, వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు యేసయ్య, ఏమంటున్నాడు? 19:9. అందుకు యేసు, చెప్పండి, ఇతడును అబ్రహాము కుమారుడే. స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరు ఇతడు? జక్కయ్య. ఎవరు కొడుకంట? అబ్రహాము కుమారుడు. ఎందుకన్నాడు? అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసం ఇతనిలో కూడా ఉంది. ఎంత స్థాయికి పోయాడు చూడండి, ఎంత రేంజ్కి పోయాడో చూడండి. ఇంకొక అద్భుతమైన మాట చూపిస్తా మీకు. అసలుకి ఈ మాటకి ఇంకా అసలు భయంకరంగా ఉంటుంది. లోకస్వార్తలోనే 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. అసలు ఈ మాట ఇంకా భయంకరంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూడండి, 16వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. దరిద్రుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? హలో, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. అప్పుడు అబ్రహాం ఏడున్నాడు? దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు దరిద్రుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున. ఎంత గొప్ప ధన్యతను సంపాదించుకున్నాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు అబ్రహాము. ఎందుకు అబ్రహాముని, దేవా ఎందుకు నాయన ఇంత ధన్యత ఇచ్చావంటే, అబ్రహాము నా మాట విన్నాడు రా బాబు, విని దాని ప్రకారం చేశాడు. అబ్రహాము నా మాట విన్నాడు, విని దాని ప్రకారం చేశాడు. అతడు బుద్ధిమంతుడు మాత్రమే కాదు, అతడు విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు, అతడు నా రాజ్యములో ఉన్నాడు. దరిద్రుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడంట? అబ్రహాము రొమ్మున. రేపు మన నిరీక్షణ కూడా అదే. మనం కూడా చచ్చిపోయి, మనం కూడా యాత్ర ముగించిన తర్వాత ఎక్కడగా ఆ దరిద్రుడు ఎక్కడికైతే వెళ్ళాడో, చెప్పండి, మనం కూడా అక్కడికే వెళ్ళాలని మన నిరీక్షణ, మన టార్గెట్, మన ఆలోచన. అందుకే నేను అంటాను, బుద్ధిమంతులు ఎవరంటే, బుద్ధిమంతులు ఎలా ఉంటారంటే దేవుని మాటలు వింటారు, విన్నదాన్ని చేస్తారు. నాకు ఈ మాట చెప్పేటప్పుడు అంతా ఒక సందర్భం గుర్తొస్తుంది, నాకు భలే బాధ వేస్తుంది. మేము పాస్టర్ ట్రైనింగ్ చేసేటప్పుడు మా పాస్టర్లందరికీ కూడా ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు కొన్ని పనులు నేర్పించారు. చేతి పనులు అంటారు వాటిని. ఈ పనులు మీరు ఇంటికాడ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ఆ పనులతో
సేవ చేసుకోండి, వచ్చిన డబ్బులతో సేవ చేసుకోండి. ఇంటి మీరు పేద ప్రజల మధ్యన ఉన్నారు కదా అన్నట్టుగా నేర్పించారు. కొవ్వొత్తులు ఎలా చేయాలి, రకరకాలైనటువంటి ఊరగాయలు ఎలా పెట్టాలి, అసలు భలే ఇంట్రెస్ట్గా ఉండింది. అప్పుడు వాళ్ళు చెప్తుంటే నేను అన్నీ రాశాను నోట్స్లో. ఎట్టయినా సరే ఇంటికి పోయి చెయ్యాలని రాశా ఒక్కటి చేయలే. అసలు ఆ నోట్స్ కూడా ఎట్టపోయిందో. ఒరే ఎందుకు విన్నాము, ఇన్ని చెయ్యని దానికి వినాల్సిన అవసరం ఏముంది, వేస్ట్ కదా. నీకు తెలిసిన దాన్ని కూడా నువ్వు చేయకపోతే, నువ్వు వినింది కూడా నువ్వు చేయకపోతే అసలు వినడం ఎందుకు? అర్థమవుతుంది నా మాట? అందుకని దేవుడు అంటున్నాడు, నా మాటలు మీరు అనుసరించినప్పుడు వినడం ఎందుకు అసలుకి? బుద్ధిమంతుడు ఎలా ఉంటాడంటే దేవుని మాట వింటాడు, విన్నదాన్ని చేస్తాడు. నువ్వు బుద్ధిమంతురాలు అయితే ఈ దినం నువ్వు నిర్ణయించుకోవాలా, ప్రభా నీ మాటలు వింటున్నాను చాలాసార్లు, ఇదిగో నువ్వు పలానిది చేయబాకంటావు, పలానిది చేయమంటావు, నేను వినేసి చేయడం లేదు ప్రభా. అట్టు ఉండకుండా నేను విని దానిని చెయ్యాలి ప్రభా. బుద్ధిమంతుడు వింటాడు, చేస్తాడు. నమ్మిన వాళ్ళు గట్టి స్తోత్రం. ఒకటి చెప్పేసా. రెండవది, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? రెండవది ఒకటి అర్థమైంది కదా. బుద్ధిమంతులు ఎలా ఉంటారు? ఆయన మాటలు వింటారు, చేస్తారు. రెండవది లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? 17వ వచనం 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు, ఎంతో మంది, బాగా చదవాలి, ఒత్తులు పొల్లులు పోతే అర్థాలు మారిపోతాయి. ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను చాలు వినండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. ఎవరంటున్న మాట నాన్న ఇది? ఎవరంటున్న మాట? తప్పిపోయిన చిన్న కుమారుడు అంటున్నాడు. ఎప్పుడన్నమాట? అక్కడే రాశారు చూడండి. ఎప్పుడన్నమాట? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్న సమృద్ధి గుర్తొచ్చింది, వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పరిస్థితులు గుర్తొచ్చాయి, వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. బుద్ధి లేనప్పుడు నాన్న గుర్తురాలా. డబ్బులు ఉన్నాయి కదా, ఎత్తుకొని పోయి లోకంలో లోకానుసారమైనటువంటి ఆనందం, లోకానుసారమైనటువంటి సంతోషం, లోకానుసారమైన దాన్ని అనుభవించాడు. డబ్బులంతా అయిపోయింది. డబ్బులకి ఒక విచిత్రమైన ఒక అలవాటు ఉంది, చెప్తా. మీకు అందరూ తెలిసింది, కొత్తదేం కాదులే. డబ్బులకి ఒక విచిత్రమైన ఒక అలవాటు ఉంది. డబ్బులు మన దగ్గర ఉంటే బెల్లం ఉన్నట్టే. బెల్లం ఉందంటే ఎక్కడున్న చీమ, ఎక్కడున్న ఈగ వస్తుంది ఎక్కడికి? బెల్లం దగ్గరికి. ఈగ, చీమ ఎక్కడున్నా సరే వస్తుంది. అదే డబ్బులు మన దగ్గర ఉన్నాయనుకో, చెప్పండి, ఎక్కడున్న వాళ్ళు వస్తారు. కొన్నిసార్లు మీరు గమనించండి, కొంతమంది మన బంధువులు పెళ్లి చేసుకునేటప్పుడే కొంతమందిని పిలుస్తారు, కొంతమందిని పిలవరు. ఎందుకని? డబ్బులున్న వాళ్ళనే పిలుస్తారు, డబ్బులు లేని వాళ్ళని పిలవరు, పట్టించుకోరు. మనం బాధపడతాం, రే మనల్ని పిలవలేదని. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నీకు రేంజ్ లేదు, వాళ్ళ దృష్టిలో నువ్వు దరిద్రుడివి, వాళ్ళ దృష్టిలో నువ్వు ఏమీ లేనోడివి. అందుకని నేను పిలవాలా, పట్టించుకోవాలా. అర్థమవుతుందా? అదే పైసలుంటే ఎతుక్కుంటూ మరీ వస్తారు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎతుక్కుంటూ మరీ వస్తారు. ధనముకున్నటువంటి ఒక మంచి బుద్ధి ఏంటో తెలుసా? మంచిదో చెడ్డదో మీరే తెలుసుకోండి. అన్నల తమ్ములకైనా గొడవ పెట్టేస్తుంది, తల్లిదండ్రులకైనా గొడవ పెట్టేస్తుంది, బిడ్డలకు గొడవ పెట్టేస్తుంది, బంధువులకు గొడవ పెట్టేస్తుంది. గొడవేంది? చంపను కూడా చంపించేస్తుంది. డబ్బుల కోసమే సొంత కొడుకు తండ్రిని చంపలేదా? డబ్బుల కోసమే సొంత తల్లి తన బిడ్డను
చంపలేదా? డబ్బుల కోసమే భార్య భర్తను చంపలేదా? చంపలేదా? వాడి పేరు మీద ఒక 20 లక్షలు 30 లక్షలు ఇన్సూరెన్స్ ఉన్నిందనుకో, ఏం చేస్తారు? ఒరే వీడు చచ్చిపోతే కదా ఆ డబ్బులు మాకు వచ్చేదా, అందుకని నేనేం చేద్దాం, చంపేద్దాం, ఏరే వాడితో కొలకదాం, ఇంకా అంతే కదా, చంపేస్తారు. ఈ చంపించేది ఏది? డబ్బే. ఇది జనాలకు ఉన్నటువంటి పెద్ద జబ్బు. ప్రియులారా గమనించండి, డబ్బులు ఉన్నప్పుడు ఇష్టానుసారమైన బ్రతికాడు, డబ్బులు ఉన్నప్పుడు ఇష్టానుసారంగా ఉన్నాడు. డబ్బులు పోయిన తర్వాత వచ్చింది అయ్యగారికి ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు ఎవరు గుర్తొచ్చారు? వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నటువంటి సమృద్ధి గుర్తొచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనం చదువుకున్నటువంటి ఆ సందర్భంలో ఒక తండ్రికి ఒక్క కొడుకా, ఇద్దరు కొడుకులా? ఇద్దరు. పెద్ద కొడుకు, చిన్న కొడుకు. బాగా వినండి, ఇప్పుడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినవాడు ఎవరు? వాడు బుద్ధి లేనోడు. బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు. మరి తండ్రి దగ్గరే ఉన్నవాడు ఎవరు? పెద్దోడు. ఈడెవరీడు? ఓయ్, బుద్ధి లేనోడు తండ్రిని వదిలిపెట్టి వెళ్ళాడు. బుద్ధి కలిగినోడు తండ్రి దగ్గరే ఉన్నాడు. అంటే పెద్ద కొడుకు. పేర్లు రాయిల వాళ్ళు. పెద్ద కొడుకు బుద్ధి కలిగిన వాడు కాబట్టి తండ్రిని విడిచిపెట్టను గాక. విడిచిపెట్టలా. మరి తండ్రిని విడిచిపెట్టినోడు బుద్ధి లేనోడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. నేను అదే చెప్తా, బుద్ధిమంతుడు ఎలా ఉంటాడు? తండ్రిని విడిచిపెట్టనుగాక విడిచిపెట్టడు. దేవుణ్ణి విడిచిపెట్టనుగాక విడిచిపెట్టడు. ఈ రోజున చాలామంది సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆ సమస్య తీరిపోతే, ఆ కష్టం పోతే దేవుడు గుర్తురాడు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తాను. నేను అంటాను, ఎలా విడిచిపెట్టేదానికి బుద్ధి వస్తుంది నీకు? ఆయనని విడిచిపెట్టేదానికి ఎలా వస్తుంది నీకు మనసు? ఆయన నీ జీవితంలో చేసిన ఎన్ని కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు ఎన్నెన్నో చేశాడు కదా, మరి విడిచిపెట్టేదానికి మనసు ఎలా వస్తుంది నీకు? నీకు బుద్ధుంటే ఆయనను అనగా నీ తండ్రిని విడిచిపెట్టనుగాక విడిచిపెట్టవు. విడిచిపెట్టేస్తున్నారు బుద్ధి లేనోళ్ళు. ఏం చేస్తున్నారు? బుద్ధి లేనోళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? విడిచిపెట్టేస్తున్నారు. బిడ్డలు పుట్టంగానే విడిచిపెట్టేస్తారు, జబ్బు పోగానే విడిచిపెట్టేస్తారు, సమస్య పోగానే విడిచిపెట్టేస్తారు. ఎవరు ఏ జాతికి చెందిన వాళ్ళు? కీర్తనల గ్రంథం ఒక మాట చూడండి. కీర్తనల గ్రంథం 14వ కీర్తన. కీర్తనల గ్రంథం 14వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దామా? కీర్తనల గ్రంథం 14వ కీర్తన మొదటి వచనాన్ని చూద్దామా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయు వాడు ఒకడునూ లేడు. బాబా స్టార్టింగ్లో ఉన్నాం చూడండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. అస్సలు ఎవరు లేరంట? దేవుడే లేడంట. దేవుడే లేనప్పుడు దేవుని దగ్గర పోవడం ఎందుకు? ఈరోజున చాలామంది ఉన్నారు. ఎందుకు పోవాలరా దేవుడి కాడికి? అసలు దేవుడు అనేవాడే లేడు. వీళ్ళు ఎవరంట? బుద్ధిహీనులు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, తండ్రిని విడిచి తండ్రికి దూరమయ్యేటువంటి వాళ్ళు ఎవరంట? బుద్ధి లేని వాళ్ళు, బుద్ధిహీనులు. యేసయ్య అంటున్నాడు, బుద్ధిమంతులు ఎవరంటే తండ్రిని విడిచిపెట్టనుగాక విడిచిపెట్టరు. వీడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. బుద్ధి లేనప్పుడు తండ్రి గుర్తురాలా, తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నేను అంటాను, నిజంగా మనం బుద్ధిమంతులమే అయితే, ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే, నిజంగా మీరు బుద్ధిమంతులే అయితే నీ తండ్రిని విడిచిపెట్టనుగాక, అనగా నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవదేవుణ్ణి విడిచిపెట్టనుగాక విడిచిపెట్టరు. అందుకే ఒక పాస్టర్ గారు మంచి పాట రాశాడు. ఆ పదం మీద చాలామంది రాశారు. కానీ ఒక చిన్న పాట పల్లవి వరకు పడదామా? స్తుతింతును నా యేసయ్యా, నిన్ను గణపరుతును
నా యేసయ్యా స్తుతింతును, నా యేసయ్యా నిన్ను గణపరుతును, నా యేసయ్యా నాలో నా ప్రాణమున్నంత వరకు నీ సాక్షిగా నన్ను నిలుపుమా, నాలో నా ప్రాణ పాడు పాడు స్తుతింతును, నా యేసయ్యా నిన్ను గణపరుతును, నా యేసయ్యా నాలో నా ప్రాణమున్నంత వరకు నాలో నీ సాక్షిగా నన్ను నిలుపుమా, నీ సాక్షిగా నన్ను నిలుపుమా, స్తుతింతును, నా యేసయ్యా నిన్ను, నా యేసయ్యా. హల్లెలూయా. అయ్యా నాలో నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టను, నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను, నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను విడిచిపెట్టను. బుద్ధిమంతుడైతే తండ్రిని విడిచిపెట్టడు, తండ్రికి దగ్గరగా ఉంటాడు. మార్త యేసయ్యను ఇంటికి తీసుకుపోయిందంట. మార్తమ్మ ఇంటికి తీసుకుపోయింది, ఇంట్లో కూర్చోబెట్టింది, పోయి బయట పని చేస్తుంది. వాళ్ళ చెల్లెలు మరియమ్మ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని యేసయ్య చెప్పే మాటలు వింటుంది. ఆమెమో యేసయ్యని లోపల కూర్చోబెట్టి బయట పని చేస్తుంది. మళ్ళీ అంటది, నా సోదరి నన్ను లేదా నా చెల్లెలు నన్ను విడిచిపెట్టినందున యేసయ్య నీకు చింతలేదా డైలాగ్ అనింది. యేసయ్య కోపం వచ్చింది మార్తమ్మ మీద. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల గురించి విచారమబడి తొందరపడుతున్నావు కావనే, అవసరమైనది ఒకటే మార్తా, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. అంటే ఏమి ఎన్నుకునింది ఆమె? దేవునికి దగ్గరగా ఉండాలా, దేవుని పాదాల దగ్గర కూర్చోవాలా, దేవుని మాటలే వినాలా ఎన్నుకునింది ఆమె. అందుకే ప్రభు అంటాడు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. ఆమె దాన్ని కానించి ఆమె దగ్గర నుంచి దాన్ని తీసేయను నేను. నువ్వు ఎన్నుకున్నావు బయట పని, అందుకే దేవుడు గద్దించాడు. బుద్ధిమంతుడు అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటావు, బుద్ధిమంతురాలు అయితే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంటావు, ఆయన మాటలు వింటావు. బుద్ధి లేని వాళ్ళు అయితే దేవునికి దూరంగా ఉంటారు. ట్రాన్స్ఫార్మర్ను చూసి భయపడిపోయి పారిపోతారు. చూడండి, నేను చాలాసార్లు ఒక వీడియో చూస్తుంటాం మనం. ఏం వీడియో అంటే, గ్యాస్ లీక్ అయిపోయి మండుతుంటే మనం ఏం చేస్తాం? మా చిన్నోడు ఉన్నాడు, ఈరోజు మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతూ ఉంటే దాన్ని బిగించి దాన్ని తిప్పుతూ ఉన్నా. అప్పుడు దాకా నా దగ్గర ఉండేవాడు ఇంట్లోకి పోతాడు. అప్పుడు ఎందుకు పోయారా? ఎందుకు పోయావా? పోతే మా బాబు పోతాడు, నేను ఉంటాను కదా అన్నట్టుగా, అంతే కదా. జాగ్రత్త చూడండి. అంటే పేలిపోద్దేమో, ఒరే నేను ఉన్నానుగా, నేను కూడా మనిషినేగా, నేను పోతానుగా ముందు, ఆ తర్వాత కదా. ఆయన గురించి నేను జోక్ చెప్పాలే, మళ్ళీ ఇంకొకలా అందరూ చూడబాకన్నట్ట, మళ్ళీ మాకు సిగ్గు వస్తుంది. మనుషులు కూడా అట్టే ఉన్నారు. దేవునికి దూరంగా ఉండాలని కోరుకుంటారే, దగ్గరగా ఉండాలని కోరుకోరే. దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినాలని కోరుకోరే. ఎంతసేపటికి బయటే ఉండాలా, బయటే తినాలా, బయటే తిరగాలని కోరుకుంటారే. బుద్ధిమంతుడు దేవుని దగ్గరగా ఉంటాడు, మరియమ్మ కూర్చున్న విధంగా. నమ్మినోళ్ళు స్తోత్రం, నమ్మినోళ్ళు స్తోత్రం. అందుకే నేను బుద్ధిని సంపాదించుకున్నాం. మనం బుద్ధిమంతులు ఎలా ఉండాలి, ఎలా ఉంటారు అనేటువంటి సంగతులు నేను చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పటికి 2 చెప్పేశా. బుద్ధిమంతులు ఎలా ఉంటారు? నెంబర్ 1, దేవుని మాట వింటారు, విన్నదాన్ని చేస్తారు. నెంబర్ 2, ఇప్పుడే చెప్పానుగా, దేవుని దగ్గర ఉండేదానికి ఇష్టపడతారు, తండ్రికి దగ్గరగా ఉండేదాన్ని ఇష్టపడతారు. బుద్ధి లేని వాళ్ళే దూరం అయిపోవాలని, ఇష్టానుసారంగా బ్రతకాలని, సంతోషాలు మాకు కావాలని కోరుకుంటారు. కానీ బుద్ధిమంతులు దేవునికి దగ్గరగా, తండ్రికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. వాళ్ళే బుద్ధిమంతులు. చెప్పేశా. లాస్ట్ అండ్ ఫైనల్, బుద్ధిమంతులు ఎలా ఉంటారు?
మూడవది మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 25వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? 25వ అధ్యాయం 9వ వచనం చూద్దామా? అందుకు బుద్ధిగల కన్యకలు, లేకపోతే 8 నుంచి చదువు నాన్న. 8 నుంచి. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కొనునని చెప్పిరి. ఆగదాం నాన్న, వినండ్రా. బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు ఒక 10 మందిని గురించి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడింది. 5 మంది బుద్ధి లేని వాళ్ళు, 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు. వినాలి. బుద్ధి కలిగినటువంటి కన్యకులు ఏం చేశారంటే, వాళ్ళు ఎత్తుకోబోతున్నటువంటి దివిటీలతో పాటు నూనెను కూడా ఎత్తుకుని పోయారు. బుద్ధి లేని వాళ్ళు దివిటీలు మాత్రమే ఎత్తుకుని పోయారు, నూనె ఎత్తుకుని పోలా. పెండ్లి కుమారుడు వచ్చేదానికి కొద్దిగా టైం పడింది, ఆలస్యమైంది. ఆలస్యమైనప్పుడు వినాలి, ఇటు చూడండి వినాలి. ఆలస్యమైనప్పుడు వాళ్ళందరూ పడుకొని నిద్రపోయారు. ఇప్పుడు వస్తున్నాడు అనేటువంటి స్వరం వినబడింది. 10 మంది లేచారు. లేచేదానికి దివిటీలను చక్కబరుచుకున్నారంట. 5 మంది దివిటీలు ఆరిపోతున్నాయి, 10 మందివి ఆరిపోతున్నాయి. కానీ ఆరిపోతున్నటువంటి 5 మంది దివిటీలు నూనె ఎత్తుకోబోయారు కదా బుద్ధి కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏం చేశారు, దానితో నూనె పోసి మళ్ళీ దివిటీలను వెలిగించారు. మిగిలిన 5 మంది దివిటీలు ఆరిపోతున్నాయి కదా, వీళ్ళు పోయి వాళ్ళని అడిగారంట అప్పు. ఏమడిగారు? ఏమడిగారు? అప్పు. అదే అప్పు. ఏమడిగారు? అప్పు. నూనెని అప్పు అడిగారు. నూనెను అప్పడిగారు. అప్పడిగినప్పుడు వీళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా చెప్పండి? ఇచ్చారా? ఏమన్నారు? 9వ వచనం చదవండి. ఏమన్నారు? 9వ వచనం చదవండి. 9వ వచనం ఏమన్నారు? అందుకు బుద్ధిగల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారి యొద్దకు పోయి కొనుక్కోండని చెప్పారు. మాకు మీకు ఇది చాలదేమో. ఒకవేళ మీరు అప్పడుగుతున్నారు, ఇచ్చేస్తే మాకు చాలదేమో. అప్పుడు మేము బాకుండా మీరు బాకుండా అందరమే ఆగిపోతాం. అందుకని చాలదేమో, మీరు అమ్మేదా వారి దగ్గరకు పోయి కొనుక్కోండి. అప్పు అడగడమే తప్పు, అప్పు ఇవ్వడం ఇంకొక తప్పు. ఏమైనా అనుకోండి అబ్బా, అప్పు అడగడమే తప్పు, వాళ్ళు అడిగారని మనం ఇవ్వడం ఇంకో తప్పు. ఎందుకంటే తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటారు, ఇచ్చేటప్పుడు గొడవే. ఆ మనిషి శత్రువు అయిపోతాడు అంతే. నీకు ఇచ్చి చూడండి, డబ్బులు ఇచ్చేటప్పుడు మంచిగా తీసుకుంటారా, మనకిచ్చేటప్పుడు శత్రువులు అయిపోతాడు. నువ్వు ఎవరికైతే బాగుండాలని వాళ్ళు అడిగినప్పుడు అప్పిచ్చావే, ఆ అప్పిచ్చినవాడు నీకు శత్రువు అయిపోతాడు అంతే. ఎందుకంటే తీసుకునేటప్పుడు ఉన్నంత మజా ఇచ్చేటప్పుడు ఉండదు. అందుకనే అప్పు అడగడమే తప్పు. అడిగారని మనం వేయడం మనది ఇంకా తప్పు. వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మీరు అడుగుతున్నారు, అమ్మ మీరు అడుగుతున్నారు, అడిగినారని ఇచ్చేస్తే మాకు మీకు చాలదేమో. ఎంత నైస్గా మాట్లాడారో చూడండి. మాకు మీకు చాలదేమో. బుద్ధి కలిగినటువంటి వాళ్ళు కన్నికలు ఆ నోట్లో నుంచి వచ్చేటువంటి మాట, ముందు చూపు కలిగినటువంటి మాట, ముందు జాగ్రత్త కలిగినటువంటి మాట, వాళ్ళకి ఇంటి కోసం వాళ్ళ కోసం ఆలోచించుకునేటువంటి మాట, ఎంత అమూల్యమైన మాట గమనించండి. కానీ మనోళ్ళు ఉంటారు, మనకు లేకపోయినా పక్కన వాళ్ళ కాడి నుంచి అప్పు చేసి మరి అడిగారని ఇస్తారు. వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు 2 చేతుల దెబ్బ, గోడ దెబ్బ, చెంప దెబ్బ. వీళ్ళేమో అడుగుతారు, వాళ్ళని అడిగితే వాళ్ళిరు. ఇప్పుడు మధ్యలో ఎవరు ఇరుక్కోపోయారు? మధ్యలో నిలబడ్డాడే ఓడి ఇరుక్కోపోయాడు. సచ్చినట్టు నువ్వేం చేయాలా? నువ్వు ఇయ్యాలంతే, నువ్వే కట్టాలంతే. భలే మాట ఉంది కదా అక్కడ. బుద్ధి కలిగిన కన్యకలు అంటారు,
బుద్ధి లేని వాళ్ళు కదా, వాళ్ళు అడగతారు అంతే, ఇయ్యండి. నేను అంటాను, ఏమే దివిటీలు ఆరిపోతాయని నీకు తెలీదా? దివిటీలతో పాటు నూనె ఎత్తుకోపోవాలని నీకు తెలీదా? తెలుసుంటుంది, అయినా నిర్లక్ష్యం. ఆరిపోవులే, ఎట్టో కట్ట వెళ్ళిపోతాంలే. నాకు నచ్చని మాట ఎట్టో కట్ట. నాకు నచ్చని మాట ఏంటది? ఎట్టో కట్ట. ఒక బాకీ చేసేటప్పుడు కూడా మనం ఆలోచించాలా దీన్ని ఎలా కట్టుకోగలము అని. కానీ మన వాళ్ళు ఆలోచించరు. ఏం చేస్తారు? ఎట్టో కట్ట, ముందు అప్పు తీసేసుకుందాం, ఎట్టో కట్ట కడతాం నీ తలకాయ. ఆ ఎట్టో కట్ట కట్టేది మనం మునిగిపోతాం అంతే. వీళ్ళు కూడా అదే అనుకున్నారు, బుద్ధి లేని కన్నికలు. ఎట్టో కట్ట వెళ్ళిపోతాంలే, ఎట్టో కట్ట. ఒకసారి చెప్పండి, ఎట్టో కట్ట అనండి. చెప్పండి, చెప్పండి ఏమండి? ఫైనాన్స్ వాడికి డబ్బులు తీసుకున్నావా, ఎట్ట కడతావు? డైలాగ్ చెప్పండి. ఎట్టో కట్ట. సీటోడు వచ్చాడని డబ్బులు తీసుకున్నావా, ఎట్ట కడతావు? డైలాగ్ చెప్పండి. ఇరుక్కుపోయినావు అంతే. అయిపోయినావు, నువ్వు అయిపోయినావు, ఇరుక్కోపోయినావు. ఎట్టో కట్ట అంటే క్లారిటీ లేదు. ఇదిగో పలానా రూట్లో కడతాను, పలానా దారిలో కడతాను, పలానా విధంగా కడతానని క్లారిటీ నీకు లేదుగా. లేకుండా చేసి ఎట్టో కట్ట అన్నావంటే ఇరుక్కుపోయినావు. అప్పుడు అంటావు, ఇరుక్కుపోయిన తర్వాత ఊరే ఎట్టో కట్ట కడదామని చేసినండ్రా, ఎట్టా కట్టలేకపోయినాండ్రా. ఫస్ట్లోనే క్లారిటీ లేదుగా. అప్పు అడగడం బుద్ధి లేనటువంటి కన్నికలు, అప్పు అడగడం. కానీ బుద్ధి కలిగిన కన్నికలు ఎంత న్యాగ్గా చెప్పారు చూడండి. మాకు మీకు ఇది చాలదేమో, మీరు పోయి కొనుక్కోండి. ఎవరికాడా? అమ్మే వాళ్ళ దగ్గర. వీళ్ళు పోయి కొనుక్కుంటా ఉన్నారు. పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్నికలు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్నికలు విడవబడ్డారు. నేను అదే చెప్తాను, బుద్ధి కలిగినటువంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే ముందు చూపు కలిగి ఉంటారు. చెప్పండి. ఏం చూపు అంటే రాబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, జరగబోయేటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది ముందు చూపు. ఈ రోజున చాలామంది ముందు చూపు లేకే ముప్పు తంటాలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు. ముందు చూపు అంటే ఇదిగో ఇప్పుడు మనం ఇది చేస్తున్నాం కదా, దీనివల్ల ముందు ఏం జరగబోతుంది, ఇది మనం ఈ పని చేస్తున్నాం కదా, దీనివల్ల మనకు ముందు ఏం రాబోతుంది. ఆ ముందు చూపు లేనటువంటి వారుగా ఉంటున్నారు. కానీ ముందు చూపు కలిగినటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? బుద్ధి కలిగిన వాళ్ళు. నమ్మిన వాళ్ళు స్తోత్రం. మాకు మీకు చాలదేమోనమ్మా, మాకు మీకు చాలదేమో, మీరు పోయి కొనుక్కోండి. న్యాగ్గా మాట్లాడి పంపించేశారు. మరి బుద్ధి కలిగిన వాళ్ళే ఎత్తపడ్డారు. రైట్. మళ్ళీ ఈరోజు మన సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలని వాక్యం అంటుంది. మనమందరం ఈ బుద్ధిని సంపాదించుకుందాము గాక. సంపాదించేసుకున్నాం. బుద్ధిమంతులు ఎలా ఉంటారు చెప్పండి? నెంబర్ 1, దేవుని వాక్యం వింటారు, చేస్తారు. గొడవల బాబాక అంటే విన్నావుగా, శత్రువుని ప్రేమించు అంటే విన్నావుగా, విన్నదాన్ని చెయ్యాలంతే. కానీ ఆ మనిషి ఎదురుగ్గా వచ్చినప్పుడు మళ్ళీ అదే విధంగా ఉన్నావంటే నువ్వు దొంగ. విన్నావే కానీ చెయ్యలే. బుద్ధి లేని మనిషివి, బుద్ధి లేని చేష్టాలు. అందుకే కష్టమైనా సరే అబ్రహాము విన్నాడు, విన్నదాన్ని చేశాడు. మనం కూడా వినాలి, విన్నదాన్ని చేయాలి. రెండవది, బుద్ధిమంతులు ఎలా ఉంటారు? రెండవది, దేవునికి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు. దేవుని దగ్గరే ఉంటారు, తండ్రికి దగ్గరగా ఉంటారు. మందిరానికి ఎప్పుడెప్పుడు పోదామని ఉంటారు, ఎప్పుడెప్పుడు కూర్చుందామని ఉంటారు, ఎప్పుడెప్పుడు ఆరాధిద్దామని ఉంటారు, ఎప్పుడెప్పుడు వాక్యం విందామని ఉంటారు. అంతేగాని ఎప్పుడెప్పుడు పారిపోదామా, ఇది ఇంకా వదలలేదు, అందేహ 11 గంటలు అయిపోయినట్టుంది టైమా, అందుకని వాచ్ని తీసుకొచ్చి మూల పెట్టాను నేను. అయినా కానీ తలకాయలు తిరుగుతున్నాయే. ఎట్ట కాదు, ఈ వెనక పెడతా రేపు, సీల కొట్టి వెనక పెట్టండి. ఈరోజా మిషన్ తగిన డ్రిల్లింగ్ వేసి ఆడ పెట్టండి. ఎందుకంటే ఇటు కూడా తలకాయలు తిప్పకూడదు. టైం కనబడితే నాకే కనబడాలి ఎంత టైం అవుతుందని. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు దూరం అయిపోదాం. బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు ఎప్పుడెప్పుడు నా తండ్రి దగ్గర. బుద్ధి వచ్చినప్పుడే కదా తండ్రి గుర్తొచ్చాడు చిన్న కుమారుడికి. మూడవది, బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? మూడవది, ముందు చూపు ఉంటుంది వాళ్ళకి. చేసే ప్రతి పనిలో ముందు చూపు ఉంటుంది వాళ్ళకి. ముందు చూపు లేకుండా నువ్వు ఏది చేసినా సరే మునిగిపోతావు. జాగ్రత్త. ముందు చూపు లేకుండా పోయారు, విడవబడ్డారు. అందుకని మనం ఎలా ఉండాలా? ముందు చూపు కలిగి ఉందాం.
ఈ బుద్ధిమంతు లక్షణాలు, ఈ లక్షణాలు కలిగి ఉందాం, బుద్ధిమంతులంగా మారదాం. ఈ చివరి ఆదివారాన దేవుని దీవెనలు పొందుకుందాం. అటువంటి మహా గొప్ప కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, సాధ్యమైతే మోకరించని ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు. బుద్ధిని సంపాదించుకోమంటున్నారు. బుద్ధి లేనటువంటి వ్యక్తులుగా ఉండకూడదు అంటున్నారు. ప్రభువా, బుద్ధిని సంపాదించుకోవాలి మేము తండ్రి. మా సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమని చెప్తున్నావు. గొప్ప దేవుడు అయ్యా, మేము సంపాదించుకోవాలా? ఆ బుద్ధిమంతులు ఎలా ఉంటారు అన్నటువంటి సంగతులు కూడా చెప్పావు. నీకు స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా.